మీ పేరేంటండి? వెంకట్. వెంకట్ ఏంటండి? వెంకట్ ఆకిల్లా. మరి మొత్తం పేరు ఎందుకు చెప్పలేదండి? అంటే మీరు మమ్మల్ని తప్పుదారి పట్టిద్దాం అనుకుంటున్నారండి మొత్తం పేరు చెప్పకుండా? ఎందుకు అడగారండి? వెంకట్ అంటే ఎంతమంది వెంకట్లు ఉన్నారండి? మీరు మీ గురించే కదండి మేము అడుగుతుంది. సారీ అండి. ఎందుకు అంటే మీరు ఊరికే సారీ చెప్పేస్తారండి? మీ పేరు మీరు చెప్పడం మీ ఇష్టం కదండి, దానికి సారీ ఎందుకు చెప్పారండి? నాకు మిస్టేక్ అయిందని చెప్పాను. మిస్టేక్ అయితే మీరు ప్రతిసారి మిస్టేక్ అయితే సారీ చెప్తారండి? అవునండి. మీ అలవాట్లు ఏంటండి? ఐ స్మోక్, ఐ డ్రింక్. సిగరెట్ తాగడం గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఇట్ కాజెస్ క్యాన్సర్. అలాంటప్పుడు మీరు ఎందుకు తాగుతున్నారండి? తొందరగా తెచ్చుకోవాలని ఉందండి. తొందరగా చచ్చిపోవాలంటే పోయి ట్రైన్ కింద పడవచ్చు కదండి, సిగరెట్ ఎందుకు తాగుతున్నారు? స్లో డెత్ కావాలి. స్లో డెత్ కావాలండి. అయితే ఒక పని చేసి కాలు కోసుకోవచ్చు కదండి ట్రైన్ కింద పడి. ఒట్టి కాలు కోసుకుని రక్తం పారిపోయి తొందరగా చచ్చిపోతారు. ఫిజికల్గా ఓకేగా ఉండి కొంచెం మెల్లిగా కొంచెం మెల్లిమెల్లిగా లోపల నుంచి రావాలి. లోపల నుంచి చావు రావాలండి. అలాంటప్పుడు మీరు ఎందుకు సిగరెట్ తాగుతున్నారండి? చావు రావడం కోసమే కదండి. చావు రావడానికి సిగరెట్ ఎందుకు? పాయిజన్ తాగొచ్చు. యాసిడ్ తోటి మాకు సంబంధం చాలా వీక్ అండి. ఫినైల్ తాగండి. ఫినైల్ జనరల్గా ఇల్లు క్లీన్ చేస్తాం. ఎల్లు అంటే ఏంటండి? ఇల్లు క్లీన్ చేస్తారండి. ఇల్లు ఫినైల్తో క్లీన్ చేస్తారండి మీరు? ఏ ఫినైల్ వాడతారండి మీ ఇంట్లో? తెలియదండి, మదర్ని అడగాలి. మీరు ఎందుకంటే ఈ చేయాలి వెనకాల దాచుకున్నారు? సిగరెట్ ఉందండి. సిగరెట్ ఉంటే మీరు వెనకాల దాచుకుంటారండి? ఇంటర్వ్యూ చేస్తున్నారు కదండి. అయితే ఇప్పుడైతే మీరు ఇంటర్వ్యూలో సిగరెట్ అంటే మీకు సిగరెట్ తాగమని మీకు సిగ్గేస్తుందండి? అంటే మీకు ఒకటి చెప్తే కానీ మీకు మళ్ళీ చేయని కదా ఎందుకు పెట్టుకున్నారండి? అంటే మీకు సిగరెట్ తాగడం మీద మీకు సిగ్గా అండి? కాదండి, ఇలా ఇంటర్వ్యూ పబ్లిక్గా ఇస్తే నాకు సిగ్గా అండి. అంటే మీరు ప్రైవేట్గా తాగుతున్నారండి సిగరెట్? అవునండి. అంటే ఇది ప్రైవేట్ ప్లేసా అండి? ప్రైవేట్ అంటే ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటారు కదండి. ఇక్కడ ముగ్గురు ఇప్పుడు ఉన్నామండి, నలుగురు అప్పిగా ఉన్నాడు, నలుగురు ఉన్నాం కదండి. నలుగురు మధ్యలో సిగరెట్ తాగడం గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్. అలాంటప్పుడు మీరు ఎందుకు చేయని కాలు పెట్టుకున్నారండి? ఆపండి. ఏం ఆపాలండి? ఇంటర్వ్యూ ఆపండి. ఎందుకు ఆపాలండి? నాకు ఇంకా చెప్తే ఓపిక లేదండి. మీకు ఓపిక లేకపోతే మేము ఆపాలనే రూల్ ఉందండి. మీరు ఎన్నేళ్ళ నుంచి సిగరెట్ తాగుతున్నారండి? 3 ఏళ్ళండి. 3 ఏళ్ళ నుంచి సిగరెట్ తాగుతున్నారు కదండి, ఇంకా మీకు ఓపెన్గా కాల్చే దమ్ము రాలేదండి? అలాంటప్పుడు మీరు ఎందుకు సిగరెట్ తాగుతున్నారు? మీకు సిగరెట్ మీరు చేస్తుంది తప్పని మీకు తెలుసా అండి? అవునండి. మీరు తప్పు అనుకొని ఎందుకు చేస్తున్నారండి? నాకు తప్పు అనిపించట్లే కదా. మీకు తప్పు అనిపించకపోతే మీరు తప్పని ఎందుకు చెప్పారండి? పక్కన వాళ్ళకి తప్పుగా పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టండి, మీకు తప్పు అనిపిస్తుందా లేదా? లేదు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు దాచుకుని తాగుతున్నారు? ఇంటర్వ్యూ ప్లీజ్ చెప్పండి. దాచుకుని ఎందుకు సిగరెట్ తాగుతున్నారు? మీకు తప్పు అని తప్పు కాదు అనుకున్నప్పుడు దాచుకుని ఎందుకు తాగుతున్నారు? ఇలా మీరు నో కమెంట్స్ అని తప్పించుకోవడం నాకు కరెక్ట్ ఉందా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. మీకు ఆన్సర్ లేదని తప్పించుకోవడంలో మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నో మోర్ క్రాస్ ఇంటర్వ్యూస్. అంటే మీరు ఇట్లా కాదండి, మీరు ఎందుకు మీకు తప్పు అనిపించే పని మీరు ఎందుకు చేస్తున్నారు?